నమస్తే ఫ్రెండ్స్. స్క్రీన్ అడిక్షన్‌ని తగ్గించాలనుకుంటున్నారా? స్క్రీన్‌ని ఎక్కువ టైం చూసేస్తున్నామని మాకు తెలుస్తోంది కానీ, దాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఎలా రెడ్యూస్ చేసుకోవాలి? దీని నుంచి ఎలా బయటపడాలి? అనే దానికి ఏం చేయాలి అనేది అర్థం కావడం లేదా? ఎంతమంది ఎన్ని వీడియోస్ పెట్టినా స్క్రీన్ చూస్తే మంచిది కాదు, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, డిసీజెస్ వస్తున్నాయి, కాన్సంట్రేషన్ ఇష్యూస్ వస్తున్నాయి, ఫోకస్ ఉండట్లేదు ఇలాంటి విషయాలు చెప్తున్నారు కానీ, అసలు ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఏం చేయాలన్నాను. స్క్రీన్ చూడటం కరెక్ట్ కాదు. ఎక్కువ టైం దాన్ని కన్జ్యూమ్ చేయడం కరెక్ట్ కాదు అని తెలిసిన మీరు దాన్ని రెడ్యూస్ చేసుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. దిస్ ఈజ్ శ్రీలక్ష్మీదేవి, మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ స్క్రీన్ అడిక్షన్ వల్ల ఫోకస్ తగ్గిపోతుంది, కాన్సంట్రేషన్ ఇష్యూస్ వస్తాయి, చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతారు, ఎంతసేపటికి ఫోన్ చూడాలి, ఫోన్ ఇవ్వాలి అని ఇంట్లో గొడవ పెడుతూ ఉంటారు. వీటి నుంచి మనము బయటపడాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అసలు స్క్రీన్ అడిక్షన్‌కి ఎందుకు గురవుతున్నారు? ఎందుకు గురవుతున్నారంటే చిన్న చిన్న మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా చిన్న చిన్న వాటికి అలవాటు పడిపోయి చిన్న చిన్న వాటికి సంతోషాన్ని కోరుకుంటూ ఉంటుందనమాట. అంటే ఇప్పుడు అందులో వచ్చే జోక్స్ కానీ, ఇలా స్క్రీన్‌ని స్కిప్ చేస్తూ చూసే రీల్స్ కానీ, దానివల్ల పొందే ఆనందాన్ని బ్రెయిన్ కోరుకుంటూ ఉంటుంది. ఎవరి బ్రెయిన్ అయినా అంతే. పెద్ద పెద్ద పనులు చేయడానికి బ్రెయిన్ ఇష్టపడదు. చిన్న చిన్న వాటిల్లో ఆనందాన్ని ఎతుక్కుంటూ ఉంటుంది. ఇలా మనం ఆనందం పొందినప్పుడల్లా మన బ్రెయిన్ నుంచి డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ హ్యాపీ హార్మోన్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే మనల్ని ఆ పని మళ్ళీ మళ్ళీ చెయ్యి అని ప్రోత్సహిస్తూ ఉంటుంది ఈ డోపమైన్ హార్మోన్. ఇది ఎంత మంచి హార్మోనో అంత చెడు హార్మోన్ కూడా. ఎందుకు అంటే మనకి ఏ పనిలో అయితే ఆనందాన్ని పొందుతున్నామో ఆ పనిని మళ్ళీ మళ్ళీ చెయ్యి అని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ డోపమైన్ అనే హార్మోను మనకి ఏ ఏ టైంలో రిలీజ్ అయితే మనకి బావుంటుంది, మనకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కొంచెం తెలుసుకుందాం. డోపమైన్ మన మన మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడల్లా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది మనకి ఇష్టమైన పని చేసినప్పుడల్లా. అంటే మొబైల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా స్క్రీన్ చూస్తున్నప్పుడు దాంట్లో మనం హ్యాపీనెస్ పొందుతున్నాము కాబట్టి డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇదే హ్యాపీనెస్‌ని మీరు వేరే పనిలో పొందగలిగినట్లయితే ఆ పనిని చేయమని కూడా డోపమైన్ ప్రేరేపిస్తుంది. మరి ఆ పని ఎలా చేయాలి? ఆ పనిని చేయడానికి అసల ఆ పని చేయాలంటే హ్యాపీనెస్ రాదు కదా మాకు అని మీరు అనొచ్చు. ఆ పని చేయడానికి హ్యాపీనెస్‌ని ఎలా పొందాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వంట చేశారనుకోండి, చాలా బాగొచ్చింది. మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవడం. మనల్ని మనం నమ్మడం. ఆ పని చేసినందువల్ల మనం ఎక్కువగా ఆనందం ఫీల్ అవ్వడం. మనల్ని మనం గ్రాటిట్యూడ్ చేసుకోవడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ టైంలో గూడా డోపమైన్ రిలీజ్ అయ్యి, మళ్ళీ మళ్ళీ చెయ్యి అని ప్రేరేపిస్తుంది. ఇలా మనం ఏ పనైతే చేయాలనుకుంటున్నామో, ఏ పనిలో అయితే మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో, ఆ పని చేసినప్పుడు అందులో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి. ఆనందాన్ని పదే పదే మీ బ్రెయిన్‌కి, మీ మనసుకి చెప్పండి. ఇది చేయడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఐ యామ్ గ్రాటిట్యూడ్ మై సెల్ఫ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మనకు మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటే, అప్పుడు ఆ పనుల వల్ల కూడా ఆ హ్యాపీనెస్ పెరిగి, దానివల్ల కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ మళ్ళీ మళ్ళీ ఆ పని చేయమని చెప్తుంది. ఇప్పుడు మనం బుక్ చదవాలి అని అనుకుంటున్నారు. కానీ చదవలేకపోతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? బుక్ 1 పేజ్ చదివి, ఒక చిన్న స్టోరీ చదివి, దాని నుంచి ఆనందాన్ని పొందాలి. ఆనందాన్ని మన బ్రెయిన్‌కి, మన మనసుకి మనం గట్టిగా కొన్ని రోజులు అలవాటయ్యే వరకు ఏం చేయాలంటే పైకి చెప్పగలగాలి. పైకి అంటే మనసులో కాకుండా పైకి చెప్పి అద్దం ముందు నుంచొని కానీ, హ్యాపీగా నవ్వుతూ ఫీల్ అవుతూ ఆ పనిలో మనకి హ్యాపీనెస్ వస్తుందని పదే పదే చెప్పుకోవడం వల్ల ఆ పనిలో కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తుంది. ఇలా వేరే పనుల్లో మనం డోపమైన్ గనక రిలీజ్ చేసుకోగలిగితే ఇక్కడ స్క్రీన్ అడిక్షన్‌లో డోపమైన్ రిలీజ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా స్క్రీన్ అడిక్షన్ తగ్గుతుంది. థాంక్ యూ.